కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని గురుకులాలు ఆకలి కేకలు పెడుతున్నాయి. విద్యార్థులు అన్నమో రామచంద్ర అంటూ అలమటిస్తున్నారు. కొన్ని చోట్ల సరిపడా అన్నం పెట్టకపోగా ప్రశ్నించే పిల్లలను హింసిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రేవంత్ సర్కార్ కనీసం విద్యార్థులకు ఆహారం అందించడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక తరం విద్యార్థులు ఉన్నత చదువు చదివితే సమాజం గొప్పగా రూపుదిద్దుకుంటుందని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ భావించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గుణాత్మకమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసింది. గురుకులాల్లో ఆంగ్ల విద్యతో పాటు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడానికి పగడ్బందీగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థికి సన్నబియ్యంతో కూడిన అన్నంతో పాటు ప్రతి ఆదివారం నాన్ వెజ్, వారంలో 3 రోజులు గుడ్డు, ప్రతిరోజు ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నం మంచి భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రిపూట పాలు అందించేలా మెనూ రూపొందించారు. కేసీఆర్ చేపట్టిన చర్యల వల్ల గురుకుల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించారు. కానీ తర్వాత రేవంత్ సర్కార్ రావడంతో నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో పరిస్థితులు తారుమారయ్యాయి. నల్గొండ జిల్లాలో గురుకులాల్లో చదివే పిల్లలు ఆకలి కేకలు పెడుతున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. వారంలో 2 రోజులు మాత్రమే గుడ్డును అందిస్తున్నారు. పప్పుచారు, పచ్చడి మెతుకులు మాత్రమే వడ్డిస్తూ విద్యార్థుల కడుపు మాడుస్తున్నారు. నాన్ వెజ్ కొన్ని హాస్టళ్లలో పెడుతున్నారు, కొన్నింటిలో ఎగ్గొడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే టీసీలు ఇచ్చి పంపిస్తామని విద్యార్థుల్ని బెదిరిస్తున్నారు హాస్టల్ సిబ్బంది. తాజాగా నల్గొండ జిల్లా దామర్చర్లలోని బీసీ బాలికల గురుకుల హాస్టల్లో జరిగిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకోలేనా చేసింది. 2 విద్యార్థినులు అన్నం సరిపోవడం లేదు, ఎక్కువగా వండమని అడగడం పాపమైపోయింది. ప్రశ్నించిన పిల్లలపైకి శివాలెత్తారు ఇక్కడి హాస్టల్ వార్డెన్, స్కూల్ ప్రిన్సిపల్. గంటపాటు మోకాళ్లపై కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు. ఏది పెడితే అది తినాలని, ప్రశ్నిస్తే అందరికీ ఇదే గతి పడుతుందని విద్యార్థులను బెదిరించారు. పైగా ఈ ఘటనను బయటగాని తల్లిదండ్రులకు గాని చెప్పినా టీసీలు ఇచ్చే హాస్టల్ నుంచి పంపిస్తామని పిల్లలను భయపెట్టారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలకు అన్నం పెట్టమంటే నీ పిల్లల్ని నీ కడుపులో పెట్టే పిల్లలకు అట్లా నువ్వు మొకాల మీద శిక్షించి పెడతారా? పేద పిల్లలు వాళ్ళకు స్టైపెండ్ సరిగ్గా వస్తూ రావట్లేదు, ఫుడ్ అడిగి రాలు, మిమ్మల్ని ఏం అడగలేదు, ఫుడ్ పెట్టండి రెండోసారి అని అడిగారు. దానికి మీరు ఇట్లా చేయడం తప్పు మేడం. ఖచ్చితంగా పిల్లలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మంత్రులు ప్రతి ఒక్కరు పిల్లల విషయంలో మాత్రం గురుకుల స్కూల్ విషయంలో మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను, కోరుకుంటున్నాను. గురుకుల హాస్టళ్లలో చదివే పిల్లల పరిస్థితి ఒకలా ఉంటే వంట చేసే ఏజెన్సీల పరిస్థితి మరోలా ఉంది. మెస్ బిల్లులు సరిపోవడం లేదని, పెరిగిన ధరలకు తగ్గట్టుగా ఇవ్వడం లేదని మొత్తుకుంటున్నారు. అందుకే ప్రతి హాస్టల్లో అన్నం, కూరలు తక్కువగా వండి పెడుతున్నారు. దీంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. అంతేకాకుండా గురుకులాల్లో నాన్ వెజ్ బంద్ చేశారు. గుడ్డు వారంలో 2 రోజులు మాత్రమే పెడుతున్నారు. నాణ్యత లేని బియ్యం, కూరగాయలను తెచ్చి పెడుతున్నారు. దీంతో తరచుగా జిల్లాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కార్పొరేట్ విద్యలకు నోచుకోలేక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుందామని వచ్చేసి అడ్మిషన్లు తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్లకు ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నా కానీ సరైనటువంటి ఆహారం పెట్టలేక, నాణ్యమైనటువంటి ఆహారం పెట్టలేక, అన్నం సరిపోలేదనేటువంటి నెపంతో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ విద్యార్థులకు అన్నం ఎందుకు అడుగుతారు మీరు అని చెప్పేసి అక్కడ మోకాళ్ళ పైన 1 గంట సేపు కూర్చోపెట్టి పనిష్మెంట్ ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఒక మంత్రి ఇలాకాలో ఇలా జరగడము, అది కూడా అమ్మాయిల హాస్టల్లో జరగడం అనేది చాలా సిగ్గుచేటు. గురుకులాల్లో ప్రస్తుతం పిల్లల పరిస్థితిని చూసి వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆర్థిక స్తోమత లేకనే తమ బిడ్డల్ని ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పించామని, కానీ కాంగ్రెస్ సర్కార్ పిల్లల కడుపు మారుస్తుందని వాపోతున్నారు. కేసీఆర్ పాలనలో గొప్పగా ఉన్న గురుకులాలు రేవంత్ ప్రభుత్వంలో అధ్వాన్నంగా తయారయ్యాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లోని గురుకులాల్లో ఆకలి కేకలు, అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్న కలెక్టర్ గాని, అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇంతవరకు దామర్చర్ల బీసీ గురుకుల స్కూల్స్ ను విజిట్ చేయలేదు. విద్యార్థులతో మాట్లాడలేదు. కనీసం భరోసా ఇవ్వలేదు. జిల్లా నుంచి ఉత్తమ్, కోమటిరెడ్డి మంత్రులుగా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ఇలాంటి అమానవీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.